అయితే ఇక్కడ నాకు ఆశ్చర్యం ఏంటంటే మీరు చదివింది ఎకనామిక్స్, మీరేమో ఛందస్సులో పద్యాలు రాశారు. ఇట్లా ఛందస్సు మీ అంతటా అంటే నాన్నగారు చిన్నప్పటి నుంచి నేర్పించారా, మీరు అభిరుచితో మీ అంతటి మీరే అది? అంటే నాకు అభిరుచి ఉండడం వల్ల నాన్నగారు నేర్పారమ్మా. నేర్చుకుంటున్న కొద్ది అభిరుచి పెరుగుతూ వచ్చింది. అవునండి, అవును. అదే ప్రాచీన సాహిత్యం చదువుకున్నాను, అందుకే మన కవిత్రే భారతం కానీ సంస్కృతంలో పంచకావ్యాలు కానీ ఇవన్నీ చదువుకున్నాను. అందుకే ఛందోబద్ధమైన రచన సంస్కృతంలో కూడా నేను కొన్ని శ్లోకాలు అవి రచనలు చేశాను. ఇక శివపదంలో అనేక రకాల వైవిధ్యాలు చూపించే అవకాశం నాకు లభించింది. మంచి తెలుగు, తేట తెలుగులో చాలా పాటలు రాశాను. సంస్కృతంలోనూ రాయడం జరిగింది, మన కృతి రచన స్థాయిలో రచించడం జరిగిందమ్మా. అందుకే బాలకృష్ణ ప్రసాద్ గారు, మల్లాది సూరిబాబు గారు వీళ్ళందరూ స్వరపరిచారు వాటిని. బాలసుబ్రహ్మణ్యం గారే చక్కగా స్వరపరిచి గానం చేశారు. అవి చాలా ప్రసిద్ధి పొందే. మలపు మలపులలోన మలసి నా తోడున్న మలపట్టి దొర నాదు మన్నీడవు నా నీడవు అంటే తెలుగు పదాలతో ఎన్ని రకాల తోవలు ఉంటాయో చూపించి రాసిన. సూటిగా సాగు పలు సువిశాల మార్గముల పాటిగా వ్యాపించు వరదుండవు ఇటునటుల పోలేని ఇరుకు త్రోవలలోన తడబడక నడిపించు ఒడయుండవు అడుగులకు సరిపోయి వెడలు బాటలలోన అడుగడుగునను నన్ను అరయుదొరవు నడక నిడుముల బెట్టు అడుసు త్రోవలలోన గడుసుగా బ్రోచున కనురెప్పవు జలములో స్థలములో పలుపథమ్ములలోన నిలచి కాపాడు నా నిఖిలాత్మవు త్రోవలేమియు మదికి తోచియుండని గడియ నీవే త్రోవలు మలచి నెనరుంతువు అని నడిపించడం మొత్తం అంతా దారుల గురించి. అయితే వీటికి వేద ఆగమ శాస్త్ర ప్రమాణాలు కూడా ఉండేటట్టు చూసుకున్నాను. వేదంలో రుద్రభాష్యంలో పతీనాం పతయే నమః ఉంది, మార్గములకు ప్రభు అయిన భగవంతుడు అని. అది కలిగించిన స్పందన కీర్తనైంది. అలాగే కుంజిష్టేభ్యో నిషాదిభ్యశ్చవో నమః అనే మంత్రం వస్తుంది. అంటే వేటగాడు రూపంలో రుద్రుడికి నమస్కారం అన్నారు. అలాగే జాలర్ల రూపంలో ఉన్న రుద్రుడికి నమస్కారం అన్నారు. ప్రధానంలో శివుడిని భగవంతుడిని చూడడం, ప్రతి వృత్తిలో ఒక స్కిల్ ఉంటుంది, ఆ స్కిల్ భగవత్ స్వరూపంగా చూడడం. అయితే జాలర్ని శివుడిగా చూడడం ఒకటి, శివుడు జాలర్ అయితే అలా ఉంటుంది అని భావన చేస్తూ ఒక్కొక్క భావంకి ఒక కీర్తన రాశారు. మాయ వల్ల విసరితివి మహిమ గల జాలరి పాయగా లేక ఇక బద్ధులం మైతిని త్రిగుణముల చేర్చి నువ్వు తీర్చి అల్లిన వల. గుణము అంటే తాడు అని అర్థం ఉంది. అవునండి, గుణము తాడు ఉంది, అది తాడు అంటాను. బల అంతా తాడుతోనే చేస్తారు. అలాగే గుణం అంటే త్రిగుణాలు, సత్వరజస్తమ. మాయ అంతా సత్వరజస్తమ గుణాలకు ఉంటుంది. అదే త్రిగుణముల చేర్చి నువ్వు తీర్చి అల్లిన వల తగురీతి పంచభూతములను చేర్చువల సదయ అజ్ఞానమున బిగిసి పట్టెడు వల బగచి కుందగమమ్ము బంధించు పెనువల. పైగా దీన్ని చిక్కుకుపోయాం కానీ బయటపడలేము, ఎందుకంటే నీ చేతిలోది ఇది నీవు విసిరిన వల మా చేతలను మార్చి మలచగలది వల ప్రాచీన గురు నీ పట్టులోది వల హే చిరంతన దీని నికబాపు మవల. ఇంకా ఆపమని అడగడం. ఇలా జాలల మీద. అలాగే జీవుల పంటను పండించను మా శివుడు పెద్ద రైతు భవక్షేత్రముల కర్మ బీజముల బరగజేష రైతు అని శివుడిని రైతుగా వర్ణిస్తూ ఒక కీర్తన. అలా కుమ్మరివాడుగా కూడా భూతపు కుండలను చేసే భువనేశుడు కులాలుడు అంటూ కుండలు చేసేవాడిగా కూడా కీర్తన. ఇలాగా విభిన్న కీర్తనలు. మొత్తం మీరంటే సమాజంలో ఏవైతే చెప్తామో వాటినన్నిటిని మీరు శివుడి రూపంలో చూపించారు. ఆ మంత్ర ప్రమాణంతో భావుకతతో తీసుకున్నవి.